రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. ఓకే, మీ ఇద్దరిది బాగానే ఉంది హెల్త్. మీ ఇద్దరు ఇష్టంతోనే జరుగుతుంది కదా ఇది, ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా? లేదన్న, మా ఇష్టపూర్వకంగానే జరుగుతుందన్న. రేపు ఏదైనా తేడా వచ్చి మీరు నా పేరు తీసుకోవడం కానీ, మీకు డబ్బులు ఇస్తున్న ఆర్గనైజేషన్ పేరు తీసుకోవడం కానీ చేయకూడదు. ఎవరికి చెప్పు. ఓకే, అయితే నేను ప్రాసెస్ చేస్తాను ఇప్పుడే. అన్న డబ్బులు ఎంత ఇస్తారన్న? తమ్ముడు, మామూలుగా మార్కెట్లో అయితే ఒక కిడ్నీకి 9 లక్షలు ఇస్తారు. కాకపోతే మీరు 1+1 2 తెచ్చారు కాబట్టి 10-10.5 వరకు నేను ఇప్పించగలను. అన్న కొంచెం తక్కువ అనిపిస్తుంది చూడన్నా. సరే, నేను ఒక 11 దాకా ఇప్పించగలను, అంతకు మించి నా వల్ల కాదు. అన్న ఒక 15 లక్షలు 15 అంటే కావాలంటే 2 కిడ్నీలు ఇచ్చేస్తామన్నా. 2 కిడ్నీలా? మీరు ఎలా బతుకుతారా? 2 కిడ్నీలు లేకుండా ఏమన్నా మేనేజ్ చేయగలమా కొన్ని రోజులు? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? 2 కిడ్నీలు లేకుండా ఎలా బతుకుతాడు మనిషి? అన్న పోనీ బాడీలో ఇంకేదన్నా ఆర్గాన్ ఇవ్వచ్చా? అంటే లివర్లో కొంత పార్ట్ వరకు ఇవ్వచ్చు, కానీ మీరు ఇంత కష్టపడుతున్నారు ఈ డబ్బు దేనికోసం? ఆ కొద్ది రోజులు దేనికోసం మీకు? అంటే అన్న మాకు చిన్నప్పటి నుంచి థాయిలాండ్, బ్యాంకాక్ వెళ్ళాలని కోరిక అన్న.